ప్రేస్తలోడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడే ఉన్నానని వాగ్దానమిచ్చే యెషునామములోన వందనము. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 12వ వాక్యం. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేస్తుతివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడుతివి, ఆయనను నీవు సమర్థి గల చోటికి మమ్ము రెప్పించి ఉన్నావు. ఈరోజు మీరు చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆయనను దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు మీరు చాలా మందికి ఆశీర్వాదం అవుతారు. దేవుడి చేత ఏర్పరించిన అబ్రహామునికి చాలా సంవత్సరాలు అతనికి సంతానం లేదు. అయితే దేవుడు మంచి భవిష్యత్తుని వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3-4 వాక్యాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించువాని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో చెప్పెను. ఇది పొంగి పొర్లుతున్న ఆశీర్వాదం. మీరు ఒక కంపెనీలో పని చేస్తే మీకు జీతం వస్తుంది. మీరు కంపెనీ యజమాని అయితే చాలా మందికి సహాయం చేయవచ్చు. నిప్పులలోను నీళ్ళలోను కూడా నడిచే పరిస్థితి కుండా వెళితే కూడా సోలిపోకో, నాకు మాత్రం ఎందుకు ఈ నింద ఈ అపమానమని సణవద్దు, నేను ఆశీర్వాదం పొందుతానని చెప్పి దేవుని స్తుతించుడి. దేవుడు మీకు మేలు చేస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వాక్యం. నీవు జలములో దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదిలో వెలుచున్నప్పుడు అవి నీ మీద పొరలి పారవు, నీవు అగ్నిమత్యను నడిచినప్పుడు కాలిపోవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. దావీదురాజు ఆశీర్వాదం పొందక మునుపు చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. అతను దేవునికి విధేయుడయ్యాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండిన ఏడల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రోమాలేఖనం 8వ అధ్యాయం 18వ వాక్యం. మన ఏడల ప్రత్యక్ష కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.